హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. వెల్కమ్ టు మన విద్య. ఆల్జీబ్రా సర్ట్స్ అనేది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్ అండి. సో ఇక్కడ మనం ఈ వీడియో ద్వారా ఆల్ మోడల్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో సర్ట్స్ అనే టాపిక్స్ నుంచి వచ్చే డిఫరెంట్ మోడల్స్ ఏంటి అండ్ వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారు. ఇక్కడ ప్రతి మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మీరు వీడియో అయిపోయేంత వరకు చూడండి. సో ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో బేసిక్ వచ్చేసి ఫస్ట్ 6√3 × 9√3 అనే ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 6√3 × 9√3. సో సర్ట్స్ని ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇది ఒక కరణి. సో యాక్చువల్గా మనం దేన్ని సర్ట్స్ అనాలి, దేన్ని సడ్ అనద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటే దాన్ని మనం 2 అని చెప్పి రాయొచ్చు. √4 = 2 అని చెప్పి రాయొచ్చు. అండ్ √5 మనం ఎగ్జాక్ట్గా ఒక నెంబర్లో రాయలేము. సో ఇటువంటిప్పుడు దీన్ని మనం కరణి అని చెప్పి అనలేము, దీన్ని మనం కరణి అని చెప్పేసి అనగలుగుతాం. సో √5 అనేది పర్ఫెక్ట్ కరణి అండి. సో ఇక్కడ కరణి గురించి మాట్లాడినప్పుడు, సడ్ గురించి మాట్లాడినప్పుడు 6√2 × 9√3 అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. సో మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలంటే అంటే 6 × 9 √2 × √3 అంటే √2 × 3. 6 × 9 54 అండ్ √6 అండి. సో √6 54 √6 అని చెప్పి చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేస్తే తర్వాత ఈ రెండింటిని ప్లస్ చేస్తే తప్పండి. ఈ విధంగా చేయొద్దు. ఎప్పుడైతే కరెంట్ని ప్లస్ చేయాలంటే రెండు కూడా సేమ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2√3 + 5√3 ఉంటాయి. అంటే ఈ రెండు లోపటి వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేయగలుగుతాం. ఇంటూ మాత్రం అలా కాదు. సో ఇంటూ చేయడానికి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మనం ఇంటూ చేయొచ్చు. కానీ ప్లస్ ఆర్ మైనస్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది. లేకపోతే మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేయలేము. అంటే రెండు కరణులు సేమ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం √3 = x తీసుకుంటే 2x + 3x అని చెప్పి రాసుకోవచ్చు కాబట్టి 5x అని చెప్పి రాయగలుగుతాం. అండ్ అగైన్ x అంటే √3 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తామండి. అలా కాకుండా ఇక్కడ √2 = x అయితే ఇది y అవుతుంది. సో 6x + 9y మనం డైరెక్ట్గా 15y or 15x అని చెప్పి రాయలేము. సో ఈ విధంగా రాయలేం కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేయొద్దు. ఎప్పుడు యాడ్ చేయాలి, రెండు కూడా సేమ్ ఉంటే మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ మెథడ్ సింప్లిఫై √3 × 3 + √2. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. సింప్లిఫై √3 × 3 + √2. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ మనం √3ని 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తాం అండ్ ప్లస్ √3 × √2 √3 × √2. సో దీని నుండి మనకి 3√3 వస్తుంది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ప్లస్ √3 × √2 అంటే √6 అండి. √6 దీన్ని ఇలాగే సింప్లిఫై చేసినా సరిపోతుంది. సో మనం ఎక్కడ మల్టిప్లికేషన్ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనేది ఇవి ఫస్ట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ దీని నుంచి కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో అది బేసిక్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై 2√3/5 + √108 అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ 2√3/5 + 108. √108ని ఎంత వీలైతే అంతవరకు సింప్లిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ √108ని 36 × 3 రాసుకోవచ్చు. మనకి చూడగానే నెంబర్ అర్థమవుతుంది. 36 3s. ఈ విధంగా ఎందుకు రాస్తున్నా అంటే 36ని 6² రాయొచ్చు. సో 36ని మనం 6² అని చెప్పి రాయగలుగుతాం. 2√3/5 + 6² × 3 అని చెప్పి రాయగలుగుతాం. సో ఇక్కడ మళ్ళీ అగైన్ 2√3 అలాగే ఉంటుంది /5 + 6² అంటే బయటకు వస్తే ఒక 6 ఉంటుందండి. స్క్వేర్ రూట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a² ఉంటే బయట నుంచి రాగానే ఏ మిగులుతుంది అంటే స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో a² నుంచి బయటకు వస్తే మనకి 6 మాత్రమే మిగులుతుంది. 6√3. ఇప్పుడు ఎల్సిఎం చేద్దామండి. ఎల్సిఎం వచ్చేసి 5 ఉంది, ఎందుకంటే కింద 1 ఉంటుంది కాబట్టి 2√3 + 5 × 6 30√3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 32√3/5. ఇంతకుముందు చెప్పాము ఈ రెండు సేమ్ ఉంటే మాత్రమే వీటిని మనం ప్లస్ చేయొచ్చు. 32√3/5 అని చెప్పేసి ఫైనల్ ఆన్సర్ రాయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సర్ట్స్ని సింప్లిఫై చేయడానికి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ √10 + 2 √21 = √a + √b, then what is the value of
ఏ అండ్ బి. సో ఇక్కడ మనకి ఏ కామ బి వాల్యూస్ కావాలి, అంటే ఇక్కడే వాల్యూ ఉంటుంది, ఇక్కడే వాల్యూ ఉంటుంది. ఇదేమో డిఫరెంట్గా ఒక సర్డ్స్ ఇచ్చాడు. దీన్ని స్పెల్ట్ చేసినప్పుడు అంటే విభజించినప్పుడు 2 సర్ట్స్ వస్తున్నాయి మనకి. ఈ 2 సర్ట్స్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చేయడానికి బేసిక్ మెథడ్ ఏంటంటే సింపుల్ వన్ వచ్చేసి ఇక్కడ ఏ ప్లస్ బి అండ్ 2 ఇంటూ ఏబి అనే ఫామ్లో ఉంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఇది ఫార్ములా అండి. అంటే ఈ విధంగా ఉంటే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే అండర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఉండే నెంబర్ని 2 సంఖ్యల మొత్తంగా మరియు 2 సంఖ్యల లబ్ధంగా రాసినప్పుడు వాటిని రూట్ ఏ ప్లస్ రూట్ బిగా రాయొచ్చు. సో ఇక్కడ ఉండేటి ఫస్ట్ వన్ 10 ఉంది, ఇక్కడేమో 21 ఉంది. సో మనం క్లియర్గా గమనిస్తే 7 + 3 10 అవుతుంది, 7 × 3 21 అవుతుంది. సో ఏ ప్లస్ బి 7 + 3 ప్లస్ ఇక్కడ ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్, 2 మాత్రమే ఉండాలి. సో 2 ఇంటూ రూట్ 21 అంటే 7 × 3. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం దీన్ని 7 + 3 ఆర్ 3 + 7 ప్లస్ 2 ఇంటూ అండర్ రూట్ 7 × 3 ఆర్ 3 × 7 రాసినప్పుడు మనం డైరెక్ట్గా రూట్ 7 ప్లస్ రూట్ 3 అని చెప్పి రాయగలుగుతాం. సో ఆన్సర్ ఈస్ రూట్ 7 ప్లస్ రూట్ 3. సో మనకి ఏ కామ బి వాల్యూస్ అంటే 7, 3 ఆర్ 3, 7 ఏదైనా సరే బోత్ ఆర్ సేమ్ వాల్యూస్. 7, 3 ఆర్ 3, 7. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం, సర్ట్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3 + 2 √ 2 x = 3 + 2 √ 2 then find the value of root x minus 1/root x. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వెరైటీగా ఉంటుంది అంటారు. రూట్ ఎక్స్ ఉంది అండ్ 1/root x ఉంది. ఇక్కడ మనకి ఎక్స్ ఇచ్చాడు కేవలం. ఎక్స్ని ఫస్ట్ మనం రూట్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ ఎక్స్ అంటే అండర్ రూట్ ఆఫ్ 3 + 2 √ 2. ఇంతకుముందుకు మనం చదివిన మెథడ్ ఇక్కడ ఉపయోగపడుతుంది మనకి. ఎందుకంటే స్క్వేర్ రూట్ని స్పిల్ చేయాల్సి వస్తుంది. స్పిల్ చేయాల్సినప్పుడు 2 నెంబర్స్ అండి. ఇక్కడ 2 నెంబర్స్ అంటే ఏవైనా 2 నెంబర్ తీసుకుంటే వాటిని యాడ్ చేసినప్పుడు ఈ నెంబర్ రావాలి, మల్టిప్లికేషన్ చేస్తే ఈ నెంబర్ రావాలి. సో క్లియర్గా 2 + 1 చేస్తే 3 వస్తుంది అండ్ 2 × 1 చేస్తే 2 వస్తుంది. సో మనకి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 + 2 × 2 × 1 అని చెప్పేసి క్లియర్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి √2 + 1 అండి. √2 + √1 అంటే 1 + √2 వస్తుంది. సో రూట్ ఎక్స్ ఈక్వల్ టు మనకి 1 + 2 √ 2 వస్తుంది అండ్ 1/root x అంటే సో అలాగే తీసేసుకుందాం. ఇప్పుడు ఎల్సిఎం అంటే మనకి ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడంటే మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ రూట్ ఎక్స్ మైనస్ 1/root x అని ఇచ్చాడు. సో రూట్ ఎక్స్ అంటే మనకి 1 + 2 √ 2 అండ్ మైనస్ 1/1 + 2 √ 2 అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఎల్సిఎం ఏమో 1 + 2 √ 2 a + b ఇంటూ a + b అంటే a + b హోల్ స్క్వేర్ 1² ప్లస్ b² అంటే 2 ప్లస్ 2ab 2 √ 2 మైనస్ 1 అండి. -1 +1 - 1 గెట్ క్యాన్సల్ ఈక్వల్ టు 2 + 2 √ 2/1 + √2. ఇక్కడ మనం 2 కామన్ తీస్తే 1 + √2/1 + √2 వస్తుంది. 1 + √2 1 + √2 గెట్ క్యాన్సల్ రిమైనింగ్ 2 అండి. సో ఆన్సర్ క్వశ్చన్ చూస్తే అంత పెద్దగా ఉంది, ఆన్సర్ చూస్తే 2 అని చెప్పి సింపుల్గా రావడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రూట్ ఎక్స్ అంటే అండర్ రూట్ ఫైండ్ చేస్తాం. అండర్ రూట్ చేసినప్పుడు దాన్ని 2 సంఖ్యల లబ్ధంగా అండ్ 2 సంఖ్యల మొత్తంగా మరియు 2 సంఖ్యలు లబ్ధంగా రాయగలగాలి. ఇలా రాసినప్పుడు మనం సపరేట్గా a + b అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఇంతకుముందు చేసిన మెథడ్ ఇక్కడ ఉపయోగపడ్డది. సో దాని నుండి మనకి ఒక వాల్యూ వచ్చింది కాబట్టి రెండో వాల్యూ కోసం డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ రూట్ ఎక్స్ అంటే 1 + 2 √ 2 ఇక్కడ 1 + 2 √ 2 ఎల్సిఎం చేసినప్పుడు మనకి ఆన్సర్ ఫైనల్గా 2 రావడం జరుగుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2 అండి. నెక్స్ట్ మెథడ్, ఇఫ్ x = √5 + √3/√5 - √3 and y = √5 - 3 - √3/√5 + √3 then find the x + y. సో x + y వాల్యూ కావాలి. సో మనం క్లియర్గా ఇచ్చిన వాల్యూస్ని రెండింటిని యాడ్ చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు √5 + √3/√5 - √3 ప్లస్ y వాల్యూ అండి √5 - √3/√5 + √3. సో ఎల్సిఎం వచ్చేసి a - b ఇంటూ a + b a + b ఇంటూ a - b a² - b², a² - b² అంటే ఫస్ట్ టర్మ్ √5 హోల్ స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ √3 హోల్ స్క్వేర్ అండ్ క్రాస్ మల్టిప్లికేషన్లో a + b ఇంటూ a + b a + b ఇంటూ a + b అంటే a + b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ అంటే a² ఫస్ట్ ఆఫ్ ఆల్ a² అంటే 5 అండ్ b² అంటే 3 ప్లస్ 2ab 2 ఇంటూ √5 ఇంటూ √3 √15. ఇక్కడ మనకి స్పీడప్ అవసరం అండి. ప్లస్ a - b ఇంటూ a - b హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు a² + b²
మైనస్ 2ab అంటే 2√15 అండి, ప్లస్ √15 మైనస్ 2√15 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ వచ్చేసి 8 + 5 5 + 3 8 అండ్ 5 + 3 8 8 + 8 16/√5² అంటే 5 మైనస్ √3² అంటే 3 5 - 3 2 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 8 అవడం జరుగుతుంది. సో ఇది జనరల్ మెథడ్. దీనికి ఇంకా షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. అది ఎప్పుడు అప్లై చేయాలంటే ఈ రెండు నెంబర్స్ సేమ్ ఉన్నప్పుడు అండ్ సైన్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నప్పుడు, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి 2 × a + b / a - b అని చెప్పి అప్లికేబుల్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఏ వాట్ బి అంటే ఈ ఫస్ట్ వన్ ఏ అండి, ఈ సెకండ్ వన్ బి. సో ఇట్లా మనం డైరెక్ట్గా దాన్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 + 3 / 5 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 8 16/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8 అండి. సో సింగిల్ స్టెప్ ఆన్సర్ రావడం కూడా జరుగుతుంది. అప్పుడు మనం ఫార్ములా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో ఫార్ములా గుర్తుంచుకొని అవసరం లేదనుకుంటే డైరెక్ట్ మెథడ్ కూడా మీరు ఫాలో కావచ్చు. నెక్స్ట్ మెథడ్ అండి, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అమాంగ్ ది √2 థర్డ్ √2 అండ్ ఫోర్త్ √4 థర్డ్ √3 అండ్ ఫోర్త్ √4. ఇక్కడ స్క్వేర్ రూట్ కాకుండా థర్డ్ రూట్, క్యూబ్ రూట్, ఫోర్త్ రూట్ కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి √2 అండి. √2 అంటే మనకి యాక్చువల్గా 2⁻1/2 2⁻1/2. సెకండ్ నెంబర్ వచ్చి థర్డ్ √3, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 3⁻1/3 అండి. ఈ 3 అనేది 1/లోకి వస్తుంది, మనకి 1/3 వస్తుంది మనకి. నెక్స్ట్ నెంబర్ 4√4 ఫోర్త్ రూట్ ఆఫ్ 4 అంటే 4⁻1/4 అండి. 4⁻1/4 రావడం జరుగుతుంది. సో ఇందులో ఏది పెద్ద నెంబరో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లార్జెస్ట్ నెంబర్ అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు లార్జెస్ట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ ప్రతి దాంట్లో ఉన్న 1/2 1/3 1/4ని కన్సిడర్ చేసినప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి మనం. 1/2 1/3 1/4 ఎల్సిఎం ఏంటండి 2, 3, 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 2, 3, 4 ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 12 రావడం జరుగుతుంది. ఎందుకంటే 2, 4 అంటే 4, 3, 4 అంటే 3 × 4 అంటే 12 అండి. సో 12 ఎప్పుడైతే ఎల్సిఎం వచ్చిందో ప్రతి నెంబర్ని 2⁻12లోకి కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2⁻6/12 రాసుకోవచ్చు. 1/2ని 6/12 రాస్తున్నాను అంటే ఇంటూ 6/6 చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాం అంటే కింద 12 రావాలి, నాకు కింద రావాలి అంటే ఓన్లీ కింద మల్టిప్లికేషన్ చేయదు కాబట్టి 6/6 చేయాల్సి వస్తుంది. సో 1 × 6 6 అండి, అండ్ కింద 12 వస్తుంది. సేమ్ దీన్ని కూడా 12కి కన్వర్ట్ చేయాలంటే 3⁻4/12 అండి. ఎందుకంటే ఇక్కడ 4/4 చేసినప్పుడు మాత్రమే అది 12 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ 4⁻3/12. సో ఎప్పుడైతే మనకి బేసెస్ ఆర్ ఈక్వల్ వచ్చినప్పుడు 12 12 12 అనేది మొత్తం ఈక్వల్ ఉన్నప్పుడు ఈ నెంబర్స్ కంపేర్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ నెంబర్ 2/6, సెకండ్ నెంబర్ 3/4 అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి 4³ అండి. సో 2/6 అంటే 32 + 32 32 + 32 64 అండి. అదర్వైజ్ 2, 4, 8, 16, 32, 64 2/6 అంటే 64 వస్తుంది. అండ్ 3/4 అంటే 81 అండి. 9 9s 81 వస్తుంది. 4³ అంటే 64. సో ఉన్న వాటిలో పెద్ద నెంబర్ ఏదంటే 81 అండి. ఈ 81 ఎక్కడి నుంచి వస్తుంది మనకి 3/3 నుంచి 81 రావడం జరిగింది. సో ఆ 3 నెంబర్లో లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి థర్డ్ √3 అండి. థర్డ్ √3. సో ఇటువంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. సో ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్స్ని క్లియర్గా రాసుకొని వాటిని ఎల్సిఎం చేసి ఆ ఎల్సిఎం తోటి అన్ని నెంబర్స్ని ఈక్వల్ చేయాలి. అప్పుడు మనకి నెంబర్స్ కంపేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ మెథడ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇన్ఫైనైట్ సిరీసెస్, వీటిని యాడ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అండ్ ద ఈజియెస్ట్ మెథడ్ ఇక్కడ మీరు తెలుసుకుంటారు. సో ఇన్ఫైనైట్ సిరీస్ అంటే 2 టైప్స్ అండి. ఇక్కడ ఇది ఇన్ఫైనైట్ సిరీస్ అండ్ ఇక్కడ ఇది ఇన్ఫైనైట్ సిరీస్. బట్ ఇది ఇన్ఫైనైట్ సిరీస్ కాదు, అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ √3 ఇక్కడికి ఆపేశాడు, కంటిన్యూ చేయట్లేదు. అంటే ఇక్కడ 3 టైమ్స్ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ఫిక్స్డ్ టైం అంటే n టైమ్స్ అని చెప్పి కూడా అనుకోవచ్చు మనం. n టైమ్స్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఇన్ఫైనైట్ టైమ్స్ అండ్ ఇన్ఫైనైట్ టైమ్స్. ఈ 2 క్వశ్చన్స్ సేమ్ అండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ సేమ్, కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడనేమో n టైమ్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇన్ఫైనైట్ టైమ్స్ ఇచ్చాడు, అది మాత్రం డిఫరెంట్. సో దీనికి ఫస్ట్ వన్ ఫార్ములా వచ్చేసి n టైమ్స్ మెన్షన్ చేసినప్పుడు a⁻1 - 1/2n అండి. సో a అంటే మనకి ఇచ్చిన నెంబర్, సో దాని ప్రకారం 3⁻1 - 1/2 n అంటే టైమ్స్ అండి. ఇక్కడ 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 3 అని మెన్షన్ చేస్తాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు 3⁻1 - 1/8 అండి. అంటే 3/7/8 అవడం జరుగుతుంది. 3/7/8 అవడం జరుగుతుంది. ఫస్ట్ మెథడ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ మనం ఏంటంటే n టైమ్స్ ఇచ్చినప్పుడు మనం a⁻1 -
1/2 power n ఫార్ములా వాడతాం. జస్ట్ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్. ఏ అంటే 3, n అంటే టైమ్స్ వాడు ఎన్నిసార్లు ఇస్తే మనం అన్ని టైమ్స్ మనం మెన్షన్ చేస్తాం. సింప్లిఫై చేసినప్పుడు ఒక ఫిక్స్ ఆన్సర్ వస్తుంది. అండ్ సెకండ్ మెథడ్లో ఇదే మెథడ్ని కంటిన్యూషన్లో ఇన్ఫైనైట్ టైమ్స్ ఇస్తాడు. ఇక్కడ వెరీ క్లియర్ సింపుల్ ఆన్సర్ ఏ. అక్కడ ఏముంటే అది. సో ఇక్కడ మనకు ఉన్న ఆన్సర్ ఎంత 3 కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. సో సింగిల్ స్టెప్ అండి. సో సింగిల్ స్టెప్ అంటే అక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ని తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ వచ్చేసి √3 కాబట్టి ఏ కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3 అని చెప్పి సింగిల్ టైమ్స్ వస్తాం. అంటే ఇన్ఫైనైట్ టైమ్స్ ఉంటే జస్ట్ మనం ఏ తీసుకుంటాం. అదే n టైమ్స్ ఉంటే a⁴1 - 2 power 1/2 power n తీసుకుంటాం. అండ్ ఇక్కడ డిఫరెంట్ కేసు అండి. సడ్స్ని సమ్ చేయడం. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సడ్స్ అండి. సో ఇక్కడ ఇన్ఫైనైట్ సడ్స్కి యాడ్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 ±√1 - k 1 - 4k/2 ఫార్ములాని గుర్తుంచుకోవాల్సి ఉంది. 1 + 2k మళ్ళీ వస్తుందండి. 1 ± or ±1 ± 4k/2 అనే ఫార్ములా గుర్తుంచుకోవాలి. 1 ± √1 + 4k/2 అనే ఫార్ములా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ k అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ అండి 2 ఇక్కడ k = 2. జస్ట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 ± √1 + 4 × 2/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ± 4 × 2 8 + 1 9 √9 = 3 అండి /2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 3/2 ఆర్ 1 - 3/2. 1 + 3 అంటే 4/2 అంటే 2 అండి. ఇక్కడ వచ్చేసి 1 - 3 అంటే -2 -2/2 అంటే -1. 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఒకటి 2 ఇంకోటి -1. 2 ఒకటి -1 ఒకటి. ఇది ఇప్పుడు మనం యాడ్ చేసినప్పుడు ఎప్పుడు కానీ నెగిటివ్లోకి పోదు. ఎందుకంటే √2 వాల్యూ 1.14. సో ఇలా తీసుకుంటే 1.414. సో ఇట్లా మనం వాల్యూ తీసుకున్నప్పుడు దానికి సమ్ చేస్తున్నాం అంటే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇది నెగిటివ్లోకి వెళ్ళదు. కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ని 2 గానే పరిగణిస్తాం. సో ది ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 అండి. 3 అనేది -1 అనేది ఆన్సర్ కరెక్ట్ కాదు. సో ఆన్సర్ మనం 2 గానే ఆపేస్తామండి. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి సడ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకంటే వేరే మోడల్స్ చేద్దామని లేవండి. ఇవే మోడల్స్ అండ్ ఫైనల్ అండ్ ఫిక్స్. కాకపోతే ఇందులో కొంచెం డెప్త్గా అడిగే ఛాన్స్ ఉంది, డిఫరెంట్గా అడిగే ఛాన్స్ ఉంది. కానీ ఈ బేసిక్ తోటి మనం సడ్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్ సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటివరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.